టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్ లో కావాలంటే వాయిస్ లో పంపిస్తుంది, టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో వస్తుంది. అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాను, ఒక 18 మంది ఆఫీసు పెట్టాను. అందులో కూడా మీరు ఫోన్లో చెప్పినా వ్యక్తిగతంగా చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్లే ఈరోజు పార్టీకి రాత్రింబగుళ్ళలో పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం, వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయడానికి పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్టుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకా ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్టుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకొచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్ లో పెను మార్పులు వస్తాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకో పక్కన మనకు గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి, మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఇంకోటి ఆలోచించాను, వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం.